ప్రపంచంలో ప్రతి ఒక్కరికి రోజుకు వచ్చేది అదే 24 గంటలు, అదే 1440 నిమిషాలు. కానీ ఆ సమయాన్ని కొందరు కేవలం గడిపేస్తారు, మరికొందరు ఆ సమయాన్ని జయిస్తారు. సాధారణంగా మనం సమయం చూడటానికి గడియారం కొంటాం, కానీ ప్రపంచంలో ఒక బ్రాండ్ ఉంది. ఆ వాచ్ కొనాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, ఆ స్థాయికి చేరుకోవడానికి ఒక చరిత్ర ఉండాలి. అదే రోలెక్స్. ఒక అనాథ బాలుడు చేతిలో చిల్లిగవ్వలేని స్థితి నుండి ప్రపంచపు అగ్రగామి కోటీశ్వరుల మణికట్టుపై మెరిసే సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? అసలు ఒక వాచ్ ధర కోట్లలో ఎందుకుంటుంది? యుద్ధ భూమి నుండి సముద్ర గర్భం వరకు, ఎవరెస్ట్ శిఖరం నుండి ఆస్కార్ వేదికల వరకు రోలెక్స్ ప్రయాణం వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? కేవలం సమయాన్ని చూపించే యంత్రం కాదు, మీ విజయానికి కిరీటంలా నిలిచే రోలెక్స్ వెనుక ఉన్న ఆ అద్భుత గాథను ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక సామాన్య అనాథ బాలుడు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు అనే కథ ఏ సినిమా స్క్రిప్ట్ కు తక్కువ కాదు. రోలెక్స్ అంటే కేవలం ఒక వాచ్ మాత్రమే కాదు, అది ఒక హోదా, ఒక విజయం మరియు పట్టుదలకు నిదర్శనం. ఈ ప్రయాణం 1881లో జర్మనీలోని కుల్ంబాచ్ అనే చిన్న గ్రామంలో హన్స్ విల్స్ డార్ఫ్ అనే వ్యక్తితో మొదలైంది. హన్స్ తన 12 ఏటనే తల్లిదండ్రులను కోల్పోయాడు, కానీ అతనిలో ఉన్న వ్యాపార దృక్పథం మాత్రం చనిపోలేదు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత స్విట్జర్లాండ్ లోని ఒక వాచ్ ఎగుమతి సంస్థలో క్లర్క్ గా చేరినప్పుడు అతనికి గడియారాల ప్రపంచంపై ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లో మగవారు ఎక్కువగా జేబులో పెట్టుకునే పాకెట్ వాచీలను మాత్రమే వాడేవారు. చేతికి పెట్టుకునే వాచీలను కేవలం ఆడవారు ధరించే నగలుగా భావించేవారు. కానీ హన్స్ ఆలోచన వేరుగా ఉండేది. పురుషులు కూడా చేతికి వాచీలు ధరిస్తే బాగుంటుందని, అది సౌకర్యవంతంగా ఉంటుందని అతను నమ్మాడు. 1905లో తన 24వ ఏట లండన్ కు వెళ్లి తన బావమరిది ఆల్ఫ్రెడ్ డేవిస్ తో కలిసి విల్స్ డార్ఫ్ అండ్ డేవిస్ అనే సంస్థను స్థాపించాడు. అప్పట్లో చేతి గడియారాలు అంత ఖచ్చితమైన సమయాన్ని చూపించేవి కావు, పైగా అవి చాలా సున్నితంగా ఉండి త్వరగా పాడైపోయేవి. ఈ సవాలును స్వీకరించిన హన్స్ స్విట్జర్లాండ్ లోని బీన్ నగరంలో ఉన్న ఒక చిన్న కంపెనీ నుండి అత్యంత నాణ్యమైన యంత్రాలను దిగుమతి చేసుకుని వాటిని లండన్ లో తయారు చేసిన కేసింగ్లలో అమర్చి విక్రయించడం ప్రారంభించాడు. వ్యాపారం బానే సాగుతోంది, కానీ తన బ్రాండుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉండాలని హన్స్ భావించాడు. ఆ పేరు పలకడానికి సులభంగా ఉండాలి, ఏ భాషలోనైనా ఒకేలా ధ్వనించాలి, వాచ్ ముఖం మీద అందంగా కనిపించాలి అని అనుకున్నాడు. ఒకరోజు లండన్ వీధుల్లో గుర్రపు బగ్గీపై వెళుతుండగా అతని చెవిలో ఒక దేవదూత రోలెక్స్ అని ఊదినట్లు అనిపించిందని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అలా 1908లో రోలెక్స్ అనే పేరు పుట్టింది. కేవలం పేరు మార్చడమే కాదు, నాణ్యతలో కూడా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. 1910లో రోలెక్స్ వాచ్ స్విస్ సర్టిఫికేట్ ఆఫ్ క్రోనోమెట్రిక్ ప్రిసిషన్ పొందిన మొట్టమొదటి చేతి గడియారంగా చరిత్ర సృష్టించింది. దీనివల్ల చేతి గడియారాలు కూడా జేబు గడియారాలంతా ఖచ్చితంగా పనిచేస్తాయని ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 1914లో బ్రిటన్లోని క్యూ అబ్జర్వేటరీ నుండి క్లాస్ ఏ ప్రిసిషన్ సర్టిఫికేట్ కూడా సాధించింది. ఇది అప్పట్లో కేవలం నౌకాదళం వాడే పెద్ద గడియారాలకు మాత్రమే లభించే గౌరవం. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులు యుద్ధభూమిలో జేబులో నుండి వాచ్ తీసి చూసుకోవడం కష్టమని భావించి రోలెక్స్ చేతి గడియారాలను వాడటం మొదలుపెట్టారు. ఇది రోలెక్స్ బ్రాండ్ పాపులారిటీని ఒక్కసారిగా పెంచేసింది. అయితే యుద్ధం తర్వాత బ్రిటన్లో దిగుమతి పన్నులు పెరగడంతో హన్స్ తన వ్యాపారాన్ని జెనీవా, స్విట్జర్లాండ్ కు మార్చాడు. అక్కడే అసలైన రోలెక్స్ విప్లవం మొదలైంది. 1926లో రోలెక్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్ ప్రూఫ్ మరియు డస్ట్ ప్రూఫ్ వాచ్ ఓయిస్టర్ ను పరిచయం చేసింది. ఇది వాచ్ ఇండస్ట్రీలోనే ఒక అద్భుతం. ఈ వాచ్ ఎంత గట్టిగా సీల్ చేయబడి ఉండేదంటే అది నీటిలో ఉన్నా కూడా లోపలి యంత్రానికి ఏమీ అయ్యేది కాదు. దీనిని నిరూపించడానికి మెర్సిడెస్ గ్లైడ్జ్ అనే యువతి ఇంగ్లీష్ ఛానల్ ను ఈదుతున్నప్పుడు తన మెడలో ఈ వాచ్ ను కట్టుకుని వెళ్ళింది. 10 గంటల పాటు నీటిలో ఉన్నా కూడా ఆ వాచ్ చెక్కు చెదరకుండా పనిచేసింది. ఈ ప్రయోగం ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత 1931లో రోలెక్స్ మరొక ఆవిష్కరణ చేసింది. అదే పర్పెచువల్ మూవ్మెంట్. అంటే చేతి కదలికల ద్వారానే వాచ్ ఆటోమేటిక్ గా వైండింగ్ అవుతుంది. దీనివల్ల మాటిమాటికి కీ ఇవ్వాల్సిన అవసరం తప్పింది. ఈ రోజు మనం చూస్తున్న మోడరన్ ఆటోమేటిక్ వాచీలకు ఇదే పునాది. 1945లో డేట్ జస్ట్ మోడల్ వచ్చింది. ఇది వాచ్ ముఖం మీద తేదీని చూపించే మొదటి వాచ్. హన్స్ విల్స్ డార్ఫ్ మరణానికి ముందు తన కంపెనీని ఒక ట్రస్ట్ గా హన్స్ విల్స్ డార్ఫ్ ఫౌండేషన్ మార్చాడు. అందుకే రోలెక్స్ నేటికి ఒక ప్రైవేట్ సంస్థగా సామాజిక సేవా దృక్పథంతో నడుస్తోంది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ దగ్గర నుండి లోతైన సముద్ర గర్భంలోకి వెళ్లిన జేమ్స్ కామరాన్ వరకు అందరూ రోలెక్స్ నే నమ్ముకున్నారు. రోలెక్స్ అంటే కేవలం సమయాన్ని చెప్పే యంత్రం కాదు, అది మన కష్టార్జితానికి ఇచ్చే గౌరవం. ఇలా ఒక అనాథ బాలుడు ప్రారంభించిన చిన్న కళ నేడు ప్రపంచం మెచ్చే విలాసవంతమైన చిహ్నంగా ఎదిగింది.
రోలెక్స్ వాచీల రీసేల్ వాల్యూ గురించి మాట్లాడటం అంటే ఒక సాధారణ వస్తువు కాలక్రమేణా ఆస్తిగా ఎలా మారుతుందో వివరించడమే. రోలెక్స్ ఏడాదికి దాదాపు 10 లక్షల వాచీలను తయారు చేస్తుంది. ఇది వినడానికి పెద్ద సంఖ్యలా అనిపించినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. షోరూమ్ కి వెళ్లి వెంటనే ఒక రోలెక్స్ కొనడం అసాధ్యం. కొన్ని మోడల్స్ కోసం ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్టు ఉంటుంది. ఈ కొరత కారణంగానే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొత్త వాచ్ ధర కంటే ఎక్కువ ధరకు ఇవి అమ్ముడవుతాయి. రోలెక్స్ వాచీలు తరాల పాటు మన్నేలా తయారు చేయబడతాయి. ఒక తండ్రి వాడిన వాచ్ ను కొడుకు, ఆ తరువాత మనవడు కూడా అదే ఖచ్చితత్వంతో వాడుకోవచ్చు. ఈ లాంగ్ లైఫ్ కారణంగానే పాత వాచీలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సాధారణంగా లగ్జరీ వాచీల్లో 316 ఎల్ స్టీల్ వాడతారు, కానీ రోలెక్స్ మాత్రమే 904 ఎల్ స్టెయిన్లెస్ స్టీల్ వాడుతుంది. ఇది తుప్పు పట్టదు, చాలా గట్టిగా ఉంటుంది. పాలిష్ చేస్తే వచ్చే మెరుపు మరే ఇతర స్టీల్ కు రాదు. ఇది వాచ్ పాతబడినా కొత్తదానిలా కనిపించేలా చేస్తుంది. రోలెక్స్ తన వాచీల్లో వాడే ప్రతి చిన్న స్క్రూ నుండి బంగారం వరకు అన్నింటినీ తన సొంత ఫ్యాక్టరీల్లోనే తయారు చేసుకుంటుంది. ఈ నియంత్రణ వల్ల నాణ్యతలో ఎక్కడా రాజీ ఉండదు. ప్రతి ఏటా రోలెక్స్ తన కొత్త వాచీల ధరలను 5 నుండి 10% వరకు పెంచుతూనే ఉంటుంది. దీనివల్ల మీరు 10 ఏళ్ల క్రితం కొన్న వాచ్ ధర నేడు మార్కెట్లో పెరిగిన ధరతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. రోలెక్స్ లోగోలోని ఆ 5 వేళ్ల కిరీటం 5 పాయింటెడ్ క్రౌన్ వెనుక ఉన్న కథ. 1925లో ఈ లోగోను మొదటిసారిగా నమోదు చేశారు. సాధారణంగా కిరీటం అనేది రాజరికాన్ని, అధికారాన్ని సూచిస్తుంది. రోలెక్స్ వ్యవస్థాపకుడు హన్స్ విల్స్ డార్ఫ్ తన వాచీలు ధరించిన వారు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నారని, వారు తమ రంగంలో రాజులు అని భావించేలా ఈ చిహ్నాన్ని ఎంచుకున్నారు. అందుకే దీనిని అ క్రౌన్ ఫర్ ఎవ్రీ అచీవ్మెంట్ అని పిలుస్తారు. ఆ కిరీటానికి ఉన్న 5 పాయింట్ల గురించి భిన్నమైన వాదనలు ఉన్నాయి. కొందరు అది ఒక మనిషి చేతిలోని 5 వేళ్లను సూచిస్తుందని అంటారు. అంటే ప్రతి రోలెక్స్ వాచ్ వెనుక ఒక నిపుణుడైన కళాకారుడి హస్తం, హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రెసిషన్ ఉందని చెప్పడం దీని ఉద్దేశ్యం. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఆ 5 పాయింట్లు ప్రపంచంలోని 5 ఖండాలను సూచిస్తాయి. అంటే రోలెక్స్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రతి చోట తన పట్టును సాధించిందని అర్థం. రోలెక్స్ లోగోలో వాడే బంగారు రంగు అత్యున్నత నాణ్యతను, సంపదను సూచిస్తే, దాని వెనుక ఉండే ఆకుపచ్చ రంగు విజయాన్ని మరియు శ్రేయస్సును, ప్రాస్పెరిటీ సూచిస్తుంది. రోలెక్స్ కేవలం సమయాన్ని చూపదు, మీ గెలుపును ప్రపంచానికి చాటి చెబుతుంది.